హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసరికి 31st నైట్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇయర్ ఎండ్ అయిపోతుంది కదా, మనం ఎంత కాదనుకున్నా కూడా మనము ఈ కౌంటే చేసుకుంటాం కదా, జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ అనేసి మన తెలుగు సంవత్సరాలు కూడా చూసుకుంటాం. బట్ దీనికి ఎక్కువ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకా పెళ్ళిళ్ళు ఫిక్స్ చేయాలన్నా కూడా మన లగ్నాల ప్రకారం డేటు, లగ్నాలంతా చూసేసి మనం ఎండ్ ఆఫ్ ద టైం మనం కార్డులో ప్రింట్ చేసేది వచ్చేసి ఈ మంత్సే కదా, జనవరి ఫిబ్రవరి ఇలా ఏ మంత్లో కుదిరితే ఆ మంత్లో ఫిక్స్ చేసి రాస్తాం కదా. సో ఇంకా స్కూల్ జాయిన్ చేయాలన్నా కూడా, ఈవెన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా మనం ఈ మంత్స్నే ఫాలో అవుతాం కాబట్టి సెలబ్రేట్ చేసుకునే దాంతో తప్పేం లేదనిపించింది. సో మనం 2024కి బాయ్ బాయ్ చెప్పేస్తూ 2025కి హాయ్ చెప్తున్నాం కాబట్టి ఇంకా బాయ్ చెప్పే క్రమంలో కొంచెం స్పెషల్గా నాన్ వెజ్ అయితే చేసేస్తున్నాను. సో ముందుగా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట, 12 o'clock అవుతుంది. బిర్యానీకి అనేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి, మిరప్పొడి, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఇంకా పట్ట, ఏలక్కాయలు మాత్రం వేసుకున్నాను. ఇంకేది బిర్యానీ మసాలా ఉండలేదు నా దగ్గర. సో అందుకనేసి నేను చికెన్ మసాలా వేసుకున్నాను లాస్ట్లో. సో దాని అన్నిటిని పౌడర్ కొట్టేసే కదా పెట్టింటారు, లేనప్పుడు ఇలా ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటాను. సో ఇవన్నిటిని కూడా మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. అరచక్క నిమ్మకాయ కూడా వేసుకున్నాను, చాలా బాగుంది నిమ్మకాయ. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకా బాగా నీట్గా మ్యారినేట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. నేను కుక్ చేసేదానికైతే ఒక 6-6:30 అలా స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. ఆ లోపలకు మంచిగా మ్యారినేట్ అవుతుంది, ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తాను. సో దీనికైతే మూత మూసేసాను. ఇంకా చికెన్ ప్యాన్ ఫ్రై చేస్తాం అనుకున్నాను, గ్రిల్ లాగా. చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్. ఎయిర్ ఫ్రైయరు కొనుక్కున్నాను అప్పుడు చేయాలనేసి, 2 సార్లు కూడా ఫాల్ట్ పీసే వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని తీసుకునే ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో ప్యాన్లోనే చేసేస్తాను. చికెన్ ఇది కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. యాజ్ యూజువల్ జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీలో జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పలేదు, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనికైతే చాలా సింపుల్ మసాలా అన్నమాట. చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ చెక్కంత నిమ్మకాయ వేసుకుని ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకేం మసాలా అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని అయితే ప్యాన్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కొంచెం లైట్గా తగ్గించి వేసుకుంటేనే మంచిది. నేను కరెక్ట్గా వేశాను, బట్ కొంచెం ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, కొంచెం లైట్గా ఎక్కువైనట్లు అనిపించింది. సో కొంచెం తక్కువ వేసి ట్రై చేయండి మీరు ఎవరైనా చేసినట్టు ఉంటే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది టైం అయితే. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను, నచ్చితే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఆనియన్ మొత్తం వేసుకున్నాను, ఒక 2-3 చిల్లీలు కూడా వేసుకున్నాను. చిల్లీ ఫ్లేవర్ ఆనియన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది, అంటే మాకు స్పెషల్గా నచ్చుతుంది అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ ఇంకా బాగా కలర్ రావాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఈ ప్రతి ఒక్క ఆనియన్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. లేదంటే ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర బ్రౌన్గా ఇలా అయిపోతుంది అనమాట. ఇట్ మీన్స్ మాడిపోతుంది కదా అలాగా. సో ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఆఫ్టర్నూన్ టైంలో, దాన్ని అయితే వేసేస్తున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం బాగా చల్లగా ఉంది, ఎగురుతుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సో చికెన్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి. ఇలా చేసుకునేది చాలా ఈజీ అనమాట. బిర్యానీ అసలు చేసేనంత స్ట్రెస్ అనే అనిపించదు, అంటే బిర్యానీ అంటే స్ట్రెస్ లాగా ఫీల్ అవుతుంది కదా. సో ఇలా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేస్తే ఆనియన్ ఫ్రై చేసుకుని చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ పెట్టేసుకుంటే చాలా సింపుల్ కదా. సో కొంచెం పేషెన్స్గా ఉప్పు కారం అంతా జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అవుట్ సైడ్ తినే అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ కొంచెం వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయ్యి ఆయిల్ కొంచెం పైనకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సగం చికెన్ అయితే తీసేస్తున్నాను. ఇలా చేసేదానివల్ల ఏంటంటే రైస్ బ్రేక్ కాకుండా ఉంటుంది ఎక్కువ పర్సెంటేజ్లో, అలాగే బాగుంటుంది పలుకులు పలుకులుగా. సో కొంచెం చికెన్ ఉంచాను కదా, ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను అనమాట. ఇది మేము ఒక్కరమే తినము, నేను ఎవరికైనా ఇంకొకరికైతే ఇస్తానన్నమాట ఇంటి దగ్గరే. సో ఇక్కడ పైన ఎత్తిపెట్టుకున్నాను కదా, ఆ చికెన్ కూడా వేసేసి కొంచెం ఈజీగా కలిపేసుకోవచ్చు.
ఇంకా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. కెటిల్లో నీళ్ళు పెట్టేదే మర్చిపోయినాను, ఇంకా అందుకే చన్నీళ్ళే వేస్తున్నాను. సో 1.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను కాబట్టి పలావ్కి అయితే 3 గ్లాసెస్ వేసుకుంటాను. ఇలా బిర్యానీకి అయితే 2.5 గ్లాసెసే వేసుకుంటాను. హాఫ్ గ్లాస్ అయితే తగ్గించేస్తాను అనమాట. అప్పుడు రైస్ ముద్ద కట్టకుండా ఉంటుంది. అంటే నా వరకు నేను ఇలానే చేస్తాను, నాకు అన్ని కన్వీనియంట్గా అనిపిస్తుంది. స్మెల్ చూస్తే కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉండే, అండ్ ఇంకా ఈ మసాలా ఫ్లేవర్ కూడా కొంచెం తక్కువగా ఉండే. ఎంతున్నా పట్టా లవంగం ఇలాంటిది మాన్యువల్గా వేస్తేనే వేరే టేస్ట్, ఇలా పౌడర్ రూపంగా వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది కదా. సో పౌడర్ కూడా కొంచెం వేసేసాను, ఉప్పు పౌడర్ 2 వేసేసి, కొంచెం పుదీనా అయితే లేదు, కొత్తిమీర వేసేసి 2 విజిల్ అయితే వదిలేసాను అనమాట. దాన్ని అయితే సపరేట్గా తీసి పెట్టేశాను, ఇంకా విజిల్ రావాలి. ఇంకా ప్యాన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ముందుగా ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇలా చికెన్ అంతా సపరేట్గా పక్కలో పెట్టేశాను అనమాట. దీన్ని కూడా అంతే, మీడియం టు లో ఫ్లేమ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన రంగు వచ్చేస్తుంది కానీ ఆ లోపల కుక్ అయి ఉండదు ప్రాపర్గా. అందుకే మీడియం టు హైయే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ కావాల్సి వస్తుంది, ఇల్లంతా పొగొచ్చేస్తుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ దగ్గు వస్తూ ఉంటుంది బాగా. సో అందుకనేసి ఇది బెస్ట్ అనమాట. మీడియం టు లో ఫ్లేమ్ చేసుకుంటే బాగాను కుక్ అవుతుంది, ఇంట్లో ఎవరికీనూ ఇబ్బందినూ ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. కుక్ చేసేటప్పుడు ఘాటుగా ఉంటే ఆ ఫోకస్ అంత బాగా ఉండదు కాబట్టి. సో ఈవెన్గా అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, కొన్ని అయితే మంచిగా రంగు వచ్చేసింది, ఇంకొన్ని అయితే రావాల్సి ఉండేదన్నా అలానే ఉంచేస్తాను అనమాట. ఆనియన్ అయితే నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో పలావు, ఇలా చికెన్ బిర్యానీ, దోశ ఇలాంటివి చేస్తే ఇంట్లో అందరికీ త్వరగా ఆకలి అయిపోతుంది. సో ఇంకా ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ఒక సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు పిండిలో వేస్తే వేరేలాగా ఉంటుంది, చాక్పీస్లో ఇలానే నాకు వచ్చిందన్నమాట. ఇంకా క్యాలెండర్కి అయితే ఫైనల్గా బాయ్ చెప్పేసి కొత్త క్యాలెండర్ని అయితే వేసేసాను. అండ్ ఇంకా డే 1 కదా ఇయర్లో, ఇంట్లో అయితే అందరం హ్యాపీగా ఉన్నాము. ఈ టొమాటో చూడండి రైప్ అయిపోయింది, చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. న్యూ ఇయర్కి మాకొక టొమాటో కూడా వచ్చింది. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.